అందరికీ నమస్కారం. నా పేరు కంచనమాల. నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. నేను పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్ కమ్ రిహాబిలేషన్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. మాకు ఈరోజు జనవరి 1 సెలబ్రేషన్స్, న్యూ ఇయర్ డే సెలబ్రేషన్స్ జరిగినాయి. ఫస్ట్ కేక్ కటింగ్ అయింది. ఆ తర్వాత పీపీ రెడ్డి గారిది క్యాలెండర్ ప్రింట్ చేశారు, అది ఇవ్వటం జరిగింది. ఈరోజు నా పక్కనున్న స్వప్న సుందరి అన్న ఒక మేడంది సీనియర్ అనమాట. ఆవిడ పుట్టినరోజు, అందుకని నేను పాట పాడాను. మా వారితో కలిపి నేను ఇక్కడ తీసుకున్నాను, సెల్ఫీ తీసుకున్నాను. అట్లాగా అందరితో కలిసి చేసుకోవటం అంటే ఇది డాక్టర్ గారు ఉంటారు ఇక్కడే, ఒక డాక్టర్ గారు మా వారి చేత 2 స్టెప్పులు వేయండి సంతోషంగాను అన్నీ వేయించారు. చాలా వెల్విషర్గా మాకు అన్ని సలహాలు చెప్తారు అందరికీ. మొత్తం ఈ హోమ్లో ఉన్న 3 బిల్డింగుల్లో వాళ్ళకందరికీ కూడాను చాలా బాగాను అందరికీ అన్నీ చెప్తారు. గ్రూప్లో అన్నీ పెడతారు, అడ్వైజర్స్ అవిని. ఆయన ఇంట్రెస్ట్ తోటి మా వారిని కుర్చీలోంచి లేపి ఇప్పుడు ఆయన బాగానే ఉన్నారు. ఇప్పుడు నా పక్కన కూర్చున్న ఆవిడ స్వప్న సుందరి సీనియర్. ఆవిడ ఫస్ట్ డయాస్ మీదకి మా వారిని నేను తీయమన్నాను, తీశారు ఫోటో. ఆ తర్వాత అందరం కలిసి నేను మొత్తం అంతా తీసుకోవటం నాకు అలవాటు అనమాట. నేను నా గుర్తుగా నా ఛానల్లో పెట్టుకోవటానికి అందరి దగ్గరికి వెళ్ళి హాయ్ చెప్పి వాళ్ళను కూడాను హాయ్ అనమంటాను. ఇంచుమించుగా ప్రతి పండక్కి అంతేనమాట. ఇట్లాగా నాకు సరదా అనమాట ఇవన్నీ తీసుకోవటాలు, అందరినీ విష్ చేయటాలు, మొత్తం అందరి దగ్గరికి నాకు ఎలాగో అలవాటు ఉంది కదా ఇట్లాగా వీడియోలు తీయటం. అందుకని అట్లా తీస్తానమాట. ఫస్టే తీశాను, ఇంకా అసలు అక్కడ ఫిల్ అవ్వలేదు కూడా అనమాట, అందరూ లేరు. ఇదే ఫస్ట్ తీసింది అనుకుంటా. నేను ఫస్ట్ తీసిన వీడియో ఇదేను. మొత్తం అందరినీ ఇటు పక్క పెద్దవారు జెంట్స్ అందరూ ఇటు కూర్చున్నారు. ఇదిగో స్వప్న సుందరి పుట్టినరోజు ఇవాళ. ఆవిడ కోసం పుట్టినరోజు పండుగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ అని ఆ పాట ఉంది కదా, ఏ మూవీలోదో ఏమో, చాలా పాత పాట. అది పాడాను, ఒక చరణం పల్లవేనమాట. ఇంకా అందరూ కూడాను చాలామంది పాటలు పాడటం అది జరిగింది. ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకుని తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి. తానున్నా లేకున్నా తన పేరు నిలవాలి. పుట్టినరోజు పండుగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ. పువ్వెందుకు తీవెపై పుడుతుంది, ఏ జడలోనో గుడిలోనో మురియాలని. ముత్యమేల కడలిలో పుడుతుంది, ముచ్చటైన హారంలో మురవాలని. అది చాలా మీనింగ్ మెసేజ్ ఉన్నది కదా. ఆ తర్వాత ఆయన ఫోటోగ్రాఫర్ వచ్చి మమ్మల్ని ఏదో డ్యాన్స్ చేయండి అన్నాడు. అంటే పెద్ద వయసులో ఉన్న వాళ్ళని అందరినీ పిల్లల్లాగాను హుషారుగా ఉంచడానికి ప్రతిసారి ప్రతి పండక్కి ఇలాగ ప్రయత్నం చేస్తారనమాట. లేకుంటే డల్గా అయిపోతాం కదా అందరమును. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దవాళ్లే కదా. అందుకని ఇదే ఇందాక చెప్పాను కదా డాక్టర్ గారు, నాకైతే చాలా వండర్ అనిపించింది అనమాట. మామూలుగా అయితే మా వారు చాలా కాము. ఇప్పుడు కాస్త ఆరోగ్యం చాలా వరకు కుదుటపడింది. నవంబర్ 5 అపోలో హాస్పిటల్లో 5 days ఉన్నారు. ఆ ట్రీట్మెంటు మూలంగాను చాలా బాగా మార్పు వచ్చింది. చాలా మార్పు వచ్చినట్టేను. కానీ ఇంకా ఇక్కడ ఈ రిటైర్మెంట్ హోమ్లోనే ఉండాలి మేము. ఆ ఫాలో అప్లన్నీ ఉంటాయి, అందుకని ఉండాలి. బై గాడ్ గ్రేస్ అసలు చాలా నడవలేకపోయేవారు. టోటల్గా స్లోగా నడవటం, ఒక సైడు భుజాలు ఒక సైడు వాలిపోయినట్టుగా, భుజం కిందకి వచ్చేసినట్టుగాను ఉండేది. అవన్నీ చాలా వరకు కంట్రోల్ అయిపోయినాయి. ఇక్కడ పీపీ రెడ్డి హోమ్లో ఫిజికల్ థెరపీ, ఈ మధ్యన హైడ్రోథెరపీ కూడా చేయిస్తున్నారు. ఒక ఆయన వచ్చారు, అది ఉంది. ఎవరు లేరు, మా వారు ఒక్కరే చేస్తున్నారు. ఆ తర్వాత అపోలోలో జరిగిన ట్రీట్మెంటు అన్నీ కలిసి మొత్తానికి చాలా వండర్ఫుల్ గ్రేట్ చేంజ్ వచ్చినట్టే అనుకోవాలన్నమాట.
ఇంకా మేమందరం కూడా కిందే పైకి ఎక్కకుండా కూడాను కింద డ్యాన్సులు వచ్చినట్టు, డ్యాన్సులు అంటే జస్ట్ అటు ఇటు స్టెప్పులు వేయటం ఇంకా అవన్నీ లేవు. ఆయన ఫోటోగ్రాఫరు, ఈ హోమ్ ఫోటోగ్రాఫర్ ఉంటాడు, ఆయన తీస్తాడనమాట. ఇవన్నీ జెంట్స్ ఇటు పక్క కూర్చున్నవారు, అటు పక్కేమో లేడీస్ కూర్చున్నారు. ఇవన్నీ నేను తీసినవి అనుకుంటా. ఇప్పుడు నేను తీస్తాను, ఇక్కడ కోఆర్డినేటర్ అశోక్ తీస్తాడు, హోమ్ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు ఒక అబ్బాయి, చారి అనుకుంటా ఆయన పేరు, ఆయన తీస్తాడు. ఇవన్నీ కలిపి నేను రీల్ లాగా చేసి ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. అక్కడ పాటలన్నీ పెట్టారు, హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అని, ఇవన్నీ పెద్ద సౌండ్ పెట్టారు. అందరికీ కొంచెం యాక్టివ్గా హుషారుగా ఉండటానికి. ఇది అందరూ హాయ్ చెప్పండి అండి. స్వప్న సుందరి అన్న ఆవిడ బర్త్డే చేసుకున్న ఆవిడైతే అబ్బో చాలా యాక్టివ్. ఆవిడ ఇప్పుడు 83 అనుకుంటా, 83 కంప్లీట్ అయినాయో 84 కంప్లీట్ అయినాయో ఇవాళ. సరిగ్గా January 1st పుట్టారంట. ఇప్పుడు నేను వీళ్ళందరినీ హాయ్ చెప్పండి అంటాను. అట్లాగా నాకు ఇష్టం అనమాట. యాక్టివ్గా నేను ఉండాలి, అందరినీ కూడా యాక్టివ్గా ఉంచాలి అన్నది నాకు తాపత్రయం అనమాట. ఆ తర్వాత ఏదో ఒక పాటో డాన్సో పద్యమో ఆ టైంలో ఏమొస్తే నేనేమి ప్రిపేర్ అవ్వను ముందు నుంచి. అట్లాగా నోటికొచ్చినాయి ఏవోను పాడుకోవటం, 4 మాటలు చెప్పటం. ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఐ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అవన్నీ ఇంకా మొత్తం చాలా సౌండ్లు ఉన్నాయన్నమాట. స్పీకరు, పాటలు, సౌండ్స్. ఇదంతా మార్నింగ్ 11కి మొదలైంది. మాకు 12కి లంచ్ స్టార్ట్ అయిపోతుంది. 11